వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. వీకేఆర్ వాయిస్లో అనేక అంశాల మీద ఆల్రెడీ చెప్పడం జరుగుతూ ఉంది. నా ఛానల్ను ఆదరిస్తూ, తమ ఛానల్గా ఆదరిస్తూ, నేను చెప్పుతున్నటువంటి మాటల్ని వింటూ భరిస్తున్నటువంటి నా సోదర సోదరీమణులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మీకోసం 9 సంవత్సరాల నుండి, అంటే సుమారుగా 10 సంవత్సరాల నుండి నా కొట్లాట కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలకు సంగీతాన్ని అందించి, అనేక మంది రచయితల పాటలకు అనేక మంది గాయకులను పరిచయం చేసినటువంటి చరిత్ర నాకున్న మాట మీ అందరికీ తెలిసిందే. సుమారుగా 6,000 పాటలకు సంగీతాన్ని అందించి, ఎన్నో పాటలు పాడి, మీ ఆదరాభిమానులతో అభిమానంతో నేను ఈ రాష్ట్రంలో ఒక విష్ణు కిషోర్ అని ఆదరించబడ్డా. అయితే ఇక్కడ జరిగింది చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఆసన్నమైనవి. వాస్తవానికి నేను ఒక సినిమా సంగీత దర్శకుడు, ఒక నటుడు కావాలని మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తున్నటువంటి టైంలో అనుకోకుండా తెలంగాణ ఉద్యమం కనెక్ట్ కావడం, ఒక సాంస్కృతిక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల నుండి నేను మీ ముందుకు ఎన్నో విషయాల్ని తీసుకురావడం జరిగింది. అట్లా జరుగుతున్న తరుణంలో కేసీఆర్ గారు నా పాటలకు ముగ్ధుడై నన్ను ఇంటికి భోజనానికి పిలిచి, నువ్వు నా తమ్ముడివి, నేను నీ అన్నను అని చెప్పిన సందర్భాలున్నాయి. నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు కళాకారులను, సాంస్కృతిక ఉద్యమం చేసినటువంటి వాళ్ళని కావచ్చు, సాంస్కృతిక ఉద్యమంలో ఉవ్వెత్తున లేచినటువంటి ఎంతోమంది విద్యార్థులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా ఇలా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇలా వీళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి, అపాయింట్మెంట్ ఇవ్వకుండా కలవనటువంటి కేసీఆర్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో ఎట్లా సభలు పెడతాడు, ఎలక్షన్లలో జిల్లా ఎట్లా తిరుగుతాడు, ఎవరిని కలవనియకుండా చేసి, అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇలా ఒక జయ జయ హే తెలంగాణ పాటను తొక్కిపెట్టి అనేక మంది ఉన్నారు. ఒక సుద్దాల అశోకన్న తెలంగాణ ఉద్యమం కోసం పాటలు రాయలేదా? చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అనేటటువంటిది కోదార్ సీన్ రాస్తే, ఏమాయనే నల్లగొండ ఏడుపే నీ గుండె నిండా అని అశోకన్న రాసినటువంటి చరిత్ర ఉన్నది. అద్భుతమైన పాటలు రాసినటువంటి అందశ్రీ చరిత్ర ఉన్నది. అద్భుతంగా పాటలు రాసినటువంటి గూడంజయ్య గారి ఉన్నది. ఇలా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని చెప్పేసి అన్నీ చంపుకొని పాట పాడి, ఆట ఆడి ఇలా ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి గద్దరన్న చరిత్ర ఉన్నది. ఇలా ఒక కమర్షియల్ దర్శకుడిగా ఉండి కూడా తన మనసును చంపుకొని తెలంగాణ వస్తే
చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో జైబోలో తెలంగాణ నిర్మాణం చేసినటువంటి ఎన్ శంకరన్న లాంటి దర్శకులు ఉన్నారు. ఇంకా అనేక మంది కళాకారులు ఉన్నారు, అనేక మంది విద్యార్థులు ఉన్నారు. ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా 9 సంవత్సరాలు రాజ్యమేలి పరిపాలన చేసి ఇలా చాలా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సభలు పెడతా అంటున్నారు, ధర్నాలు చేస్తూ అంటున్నారు. ధర్నా చౌకలో ఎత్తేసిండ్రు, సభలను పెట్టనీయలేరు, ఎవరిని మాట్లాడనీయలేరు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేరు, ఎవరిని దగ్గరికి రానియలేదు. దోపిడీ చేసి సర్వనాశనం చేసి దోచుకు తిని ఇలా మాకు తీరని అన్యాయం చేసిండు. నిజంగా తెలంగాణ ప్రజలారా, ఇలా నిన్న అసెంబ్లీ సమావేశాలలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది హరీష్ రావు అన్న కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ మాట్లాడుతున్న మాటలు వినబుద్ధి అవుతుందా? వినబుద్ధి అవ్వట్లేదు. వాళ్ళ మాటలు వింటే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అనేక తప్పులు చేసి ఇవాళ సుతెపూసల్లాగా ఉద్యమం చేయడానికి మేము ఉద్యమం చేస్తామంటున్నారు, దండం పెడుతున్నారు, సీరియస్ అవుతున్నారు. అంటే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మాట్లాడే మాట ఒక్కటి కూడా వినబుద్ధి అవుతలేదు, అర్థం పర్థం లేని మాటలు. ఇలా కాంగ్రెస్ పాలన ఒక్కొక్క ఇష్యూ మీద ఏ రోజన్నా గూడంజయ ఆయన బాధల్లో ఉంటే, ఆయన చనిపోతే ఎవరన్నా వచ్చిర్రా? ఏ రోజన్నా అందశ్రీని పిలిచిర్రా? ఏ రోజన్నా శంకరన్నకు ఏదన్నా చేసిండ్రా? జయరాజన్నను పిలిచిండ్రా? సుద్దాల అశోకన్నను పిలిచిండ్రా? విమలక్కను పిలిచిండ్రా? వీళ్ళంతా ఉద్యమానికి ఒక పెద్ద పిల్లర్లలాగా పనిచేస్తే వీళ్ళ పట్టించుకున్న నాదుడు. ఎవరికన్నా ఇంత అద్భుతమైనటువంటి కళాకారులకు ఒక అవార్డు ఇచ్చిండ్రా? తెలంగాణలో ₹1,00,000 అవార్డు, 50,000 అవార్డు పెట్టి ఒక మెమొంటో ఎవరికో కొత్త వాళ్ళకు, వాళ్ళ దగ్గర ఉండేటోళ్ళకు, జోకేటోళ్ళకు, కళాకారులు కానోళ్లకు అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇన్ని మోసాలు చేసి ఇలా రైతులు నిజంగా పాడుబడ్డ భూములు, అసలు ఏమిటికి పనికిరానటువంటి భూములకు కోట్ల రూపాయలు ఇచ్చారు. అట్లనే అనేక భూములు ఇలా ఇందిరాగాంధీ హయాంలో కావచ్చు, రాజీవ్ గాంధీ హయాంలో కావచ్చు, అప్పుడు ఇచ్చినటువంటి దళిత బహుజన కుటుంబాలకు ఇచ్చినటువంటి భూమిని వాళ్ళు కాజేసి అమ్ముకున్నారు, వాళ్ళని బెదిరించిండ్రు. ఇలాంటి పరిస్థితుల నుండి ఇలా తెలంగాణ విముక్తి, కొత్తగా తెలంగాణ వచ్చింది అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది. ఇలా పొలాలు సస్యశ్యామలంగా కేసీఆర్ దొరల పాలన పోయిందని ఎంతో ఆనందపడతా ఉన్నాయి. పొలాలు, తోటలు ఆనందపడతా ఉన్నాయి, చెట్లు ఆనందపడతా ఉన్నాయి. ఇలా సిటీ అంతా అద్భుతంగా ఆనందపడతా ఉన్నది. ఏ లొల్లి లేదు. వీళ్ళు ఉన్నన్ని రోజులు ఎంత దోపిడీ చేసిండ్రో, ఎంత అవమానపరిచిండ్రో. ఇదే కేటీఆర్ను కొన్ని విషయాలు చెబుతా, కేటీఆర్ అన్న నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నీతో మాట్లాడే అవకాశం ఇవ్వమన్నా. నేను వాళ్ళని గొర్రెలు అడగలే, బర్రెలు అడగలే, నేను ఏం అడగలే, ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వమన్నా. ఆ మెసేజ్లు ఉన్నాయి, నేను పెట్టిన మెసేజ్లు ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసి పెట్టిన. ఎప్పుడన్నా ఫోన్ ప్రాబ్లం వస్తే పోతుందని అవకాశం ఇవ్వాలి. నాకే కాదు, గద్దరన్నకి ఇయ్యలే, అద్భుతమైనటువంటి సినిమాలు చేసినటువంటి బి నరసింగ్ అన్నకి ఇయ్యలే, ఇంకా అనేక మందికి. దాంట్లో ఎమ్మెల్యేలకు ఇయ్యలే, సర్పంచ్లకు ఇయ్యలే, ఎంపీటీసీలకు ఇయ్యలే, జడ్పీటీసీలకు ఇయ్యలే. ఎవరికన్నా ఇస్తేనా? మీరు ఎవరినన్నా గలవనిస్తేనా? ఇవాళ ఆటోలో ఎక్కి ఆటో రాముడు అనిపించుకుంటున్నావు. మీ బావనేమో అగ్గిపెట్ట మచ్చ అనిపించుకుంటున్నాడు, నువ్వేమో ఆటో రాముడు అనిపించుకుంటున్నావు. మీ సారు కేసీఆర్ ఏమో, మీ డాడీ ఏమో అబద్ధాల కూర అని అద్భుతమైనటువంటి టైటిల్ తెచ్చుకున్నాడు.
ఇంత దారుణంగా ఉంటుందా అసలు? మీకు మేమందరం సపోర్ట్ చేసి, నా వంతు నేను పాటలు చేసి, ఇంకొకళ్ళంతు పాటలు పాడి, ఇంకొకళ్ళు డబ్బులు ఇచ్చి, ఇంకొకళ్ళు ఉద్యమం చేసి, ఇంకొకళ్ళు ఆత్మహత్యలు చేసుకొని, ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకుంటే, ఆ తెలంగాణలో దారుణంగా హింసించి అన్ని రకాల దోసుకొని, ఇవాళ ఒక్కొక్క మాట మీరు మాట్లాడుతుంటే అన్ని అబద్ధాలుగా ప్రతి ఒక్క తెలంగాణ జనాలకు చెవులల్లో అబద్ధాలు అని క్లియర్గా అనిపిస్తూ ఉంది, కొట్టుకుంటా ఉంది. కర్ణబేరికి మీ మాట అబద్ధంగానే పోయి కొట్టుకుంటుంది తప్ప నిజం అనిపిస్తలేదు. అసెంబ్లీలో మీరు మాట్లాడితే ఒక్క మాట వినబుద్ధి అవుతలేదు. మీ ప్రతి మాట అబద్ధం అనిపిస్తుంది. మీరు నిజం చెప్పినా అబద్ధం అనిపిస్తుంది. అంటే అబద్ధాల కోరుగా మీకు టైటిల్ వచ్చేసింది. మీరు ఏ మాట్లాడినా అది నిజమైన అబద్ధమే. అలాంటి పరిస్థితి మీరు తెలంగాణలో తెచ్చుకున్నారు. మీకు ఎంపీ సీట్లు ఒక్క సీట్ కూడా రానియ్యము. మిమ్మల్ని ఇలా బీఆర్ఎస్ చేసిండ్రు, మళ్ళీ టీఆర్ఎస్ చేస్తారట. అది వినిపిస్తున్నది. బీఆర్ఎస్ వద్దు, ఇప్పుడు టీఆర్ఎస్ చేయాల. ఒక టీజీ చేయవలసింది టీఎస్ చేసి తెలంగాణ తల్లుల్ని బిడ్డ రూపాన్ని చేసి చరిత్రలో ఉంటారా మీరు? చరిత్రలో ఉండలేరు. చరిత్రహీనులు అయిపోయారు. మా ఉసురు ఊరికే పోతుందా? మీరు మీ ప్రతి మాట మాకు జోక్ అనిపిస్తుంది. ప్రజలంతా నవ్వుకుంటున్నారు. చాలామంది అసెంబ్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట మాకు జోక్గా అనిపిస్తుంది, అబద్ధం అనిపిస్తుంది, నవ్వాలనిపిస్తుంది, ఒక్కోసారి బాధ కూడా అనిపిస్తుంది. ఇన్ని చేసిన మీకు శిక్ష ఖచ్చితంగా పడ్డది. ఆ శిక్ష మీరు అనుభవించవలసిందే. మీరు లేస్తామనుకుంటున్నారు, మీరు లేచే ప్రసక్తి లేదు. మిమ్మల్ని ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాం, ముడ్డి మీద కొట్టాం, ఇప్పుడు మూతి మీద కొడతాం. పనికి రాకుండా చేసే బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికానికి ఉంది. ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి అయిండు. అందరినీ కలవడం, అందరితో మాట్లాడడం, అందరికీ కాకపోవచ్చు, అందరికీ అవకాశం రాకపోవచ్చు, కానీ కలవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ చరిత్ర ముగిసిపోయింది. మీరు చెప్పేటన్ని అబద్ధాలని తెలంగాణ ప్రజానికానికి తెలిసిపోయింది. మీ మాటలు వినబుద్ధి కావట్లేదు. మిమ్మల్ని చూడబుద్ధి కావట్లేదు కూడా.